పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సో ప్రస్తుతం మనతో పాటు అయితే కనుక బౌద్ధ నగర్ కార్పొరేటర్ శైలజ గారు ఉన్నారో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు జీహెచ్ఎంసీ ఏదైతే డీలిమిటేషన్ సంబంధించి మీటింగ్ జరిగిందో అసలు లోపల ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, మేయర్ ఏ విధంగా స్పందించింది మీరు అడిగిన ప్రశ్న? అసలు మేయర్ మేడంకి డీలిమిటేషన్ గురించి అసలు తెలియదు అని చెప్పారు. వాళ్ళు పేపర్స్ వచ్చే వరకు వాళ్ళకు కూడా తెలియదు. మేయర్ మేడంకి తెలియకుండా ఈ ప్రక్రియ మొదలు పెట్టారంటే అసలు ఏ ప్రజాస్వామ్యం నడుస్తుందో ఇక్కడ అర్థం కావట్లేదు. ఇది మొత్తం పొలిటికల్ దాని మీద బేస్ మీద నడుస్తున్నట్టుంది. రేవంత్ రెడ్డి అడుగుజాడల అధికారులు పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏదైనా అధికారులే చేస్తారు. అధికారులు చేసి మేయర్ మేడంకి ఇంటిమేట్ చేయాలి. తనకే తెలియదు అంటే ఇక లోకల్ మేము కార్పొరేటర్స్ మేమేం చేయగలుగుతాం దానికి? అసలు ఏ పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ గెజిటర్ పేపర్స్ తెచ్చి ముందడ పెట్టేసి 300 డివిజన్లు చేసేసాం మేము. మీ అభిప్రాయాలు ఏంటంటే పేపర్ మీదకి వచ్చిన తర్వాత అభిప్రాయాలు చెప్పాలా మేము? యాక్చువల్గా ఈ ప్రక్రియ ఏంటంటే 1 month 2 months కూర్చొని అందరు ఆల్ పార్టీస్ డిస్కషన్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది, వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని చేసి చాలా మంచిగా ఉండేది. ఇప్పుడు 150 డివిజన్స్కే దిక్కు లేదు నిధులు. ఈ 300 డివిజన్లు చేసి ఏం నిధులు చేస్తారు వీళ్ళు? ఇంకా పబ్లిక్ని ఇబ్బంది పెట్టినట్టు కాదా? 150 డివిజన్స్కి ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉందని తెలుసు. ఇప్పుడు 300 డివిజన్స్ చేస్తే అక్కడ వాళ్ళు ఊరు ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇక్కడ సిటీకి వచ్చి ఎక్కడని బతుకుతారు? అది కూడా కరెక్ట్ ఆలోచించాలే కదా. ఇప్పుడు మీ స్వలాభం గురించి ఇవన్నీ చేస్తున్నారు. ఎలక్షన్స్లో పబ్లిక్ని డిస్టర్బ్ చేసి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. ఇది చాలా ద్వంద్వైఖరి నడుస్తుంది ఇక్కడ. మేమేమంటున్నామంటే ఇంకా మాకు కొద్ది టైం ఇవ్వండి, డిస్కషన్స్ పెట్టండి, అందరి నుంచి అభిప్రాయాలు తీసుకొని దీన్ని ముందుకు నడిపేయాలని కోరుకుంటున్నాం. సో మీరు అడిగిన ప్రశ్నలకి మేయర్ ఏ విధంగా స్పందించారు? అసలు మేయర్ మేడం అసలు మేము చెప్పే మాటలే వినట్లేదు. మొత్తం ఫోకస్ అంతా వాళ్ళని, బీజేపీ వాళ్ళని, ఎంఐఎం వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని సంజాయించడమే సరిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పిన అసలు చెవు మీద కూడా మేము పెట్టుకుంటలేదు. మేము అవకాశం ఇవ్వమని అడిగితే లాస్ట్ మూమెంట్లో పొద్దున్న నుంచి అడిగితే 4:30కి మాకు అవకాశం ఇచ్చినా కూడా మేము మాట్లాడుతుంటే పట్టించుకోకుండా పెడిచోను పెట్టింది. అసలు తను మా పార్టీలో నుంచి గెలిచి కాంగ్రెస్ కండుగా కప్పుకొని కాంగ్రెస్ వాళ్ళ తొత్తులలాగా పనిచేస్తే ఏంటండి ఇది? మేము ఎక్కడ ఎవరికి చెప్పుకోవాలా? ఇప్పుడు అందరు 150కి ఆమెనే కదా ఇన్ఛార్జ్. ఇప్పుడు ఆమెకు చెప్పుకోకపోతే ఇంకొకరికి చెప్పుకోవాలి మేము? ఇప్పుడు మా మీద అట్లా పక్షపాతం చూపిస్తే మంచిది. లిమిటేషన్ వల్ల మంచి జరుగుతుందని చెప్పేసి, అలాగే చివరి ప్రాంతాల్లో ఉండే వాళ్ళ భూములు పెరుగుతాయి, రేట్లు అన్నీ మంచి జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. కానీ అసలు అంటే డీలిమిటేషన్ జరగడం వల్ల ఎలాంటి బ్యాడ్ ఇప్పుడు ఏముందంటే యాక్చువల్గా భూమిల దందా పెరుగుతుందంటే మీరు దందలు చేయడానికి వస్తున్నారా? మీకు రియల్ ఎస్టేట్ దందా చేయడానికి వస్తే మీకు అది మంచిదే కనిపిస్తుంది. కానీ పబ్లిక్ వాళ్ళకి ఇబ్బంది కదా. మనం పబ్లిక్ని మనం చేసేది పబ్లిక్ సర్వీసు. వాళ్ళకి మంచి సహకారాలు, అది నిధులు, నీళ్లు, నియామకాలు పద్ధతిలో మనము ఏదైతే ముందుకు తీసుకెళ్తున్నామో ఆ ప్రకారం మనం పబ్లిక్కి సేవ చేయాలి తప్పించి నేను రియల్ ఎస్టేట్ చేస్తాను, నేను భూదందాలు చేసుకుంటా, భూ రేటు పెరుగుతుంది, నేను అమ్ముకోవచ్చు అని చేస్తారు ఎవరన్నా? కాదు కదండి. ఇప్పుడు మనం ఏదన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు పబ్లిక్కి మనం ఏం చేస్తాం, వాళ్ళు ఏం చేస్తే బాగుపడతారు, అది దృష్టిలో పెట్టుకొని చేయాలి ఏదైనా. ఇది ఫస్ట్ నుంచి రేవంత్ రెడ్డి భూదందాలే చేస్తున్నాడు. తెలియంది ఏముంది? నేను మీ మీడియా మిత్రులకి అన్నీ తెలుసు, నేను చెప్పని అవసరం లేదు. సో ఇటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ కాకుండా ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వ్యతిరేకత కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ వ్యతిరేకించినట్టు నాకు అనిపించట్లేదు. ఎందుకంటే కౌన్సిల్లో వాళ్ళు రేవంత్ రెడ్డిని పొగడ్తల్లో ముంచేస్తున్నారు తప్పించి ఎక్కడ వ్యతిరేకించినట్టుగా అనిపించట్లేదు. మాకు వ్యతిరేకించి బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఎంఐఎం అండ్ కాంగ్రెస్ మంచిగానే ఒప్పందాలు చేసుకున్నారు. వాళ్ళు ఎట్లైనా ప్రేజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డిని.